నమస్తే భారత్. భారతదేశంలో మత మార్పిడి ప్రస్తుతం ఉన్న అతి పెద్ద సమస్యల్లో ఒకటి. అనేక సార్లు కోర్టులు సైతం ఈ అంశంపైన ఆందోళనలు వ్యక్తం చేశాయి. భారత రాజ్యాంగంలో కూడా ఈ అంశాన్ని స్పష్టంగా లిఖించారు. లవ్ జిహాద్ పేరుతో ముస్లింలు ఒక పక్కన, మరో పక్కన ఆయిల్ రాస్తే స్వస్థత వస్తుందంటూ క్రైస్తవులు మత మార్పిళ్లకు పాల్పడుతున్నారు. ఇద్దరి లక్ష్యం హిందువులే. ప్రేమ పేరుతో ముస్లింలు మతం మారుస్తుంటే డ్రామా ఆర్టిస్టులను తీసుకువచ్చి ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యలు పరిష్కారం అవుతున్నాయంటూ గొర్రెలను చేసి హిందువులని మత మార్పిడి చేస్తున్నారు క్రైస్తవులు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నమోదైన కేసు పట్ల అలహాబాద్ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మత మార్పిళ్లు ఇలానే కొనసాగితే దేశంలోని మెజారిటీ ప్రజలు మైనారిటీలుగా మారతారంటూ కోర్టు పేర్కొంది. ఇస్లాం రాడికలిజానికి వ్యతిరేకంగా ప్రపంచం ఓ పక్కన పోరాటం చేస్తూ ఉంది. ఇది పులి మీద స్వారీ లాంటిది. ఇక క్రైస్తవ మిషనరీలు మత మార్పిడి లక్ష్యంతో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్నారు. ఈ మిషనరీలను ప్రభావితం చేసే అతి ముఖ్యమైన అంశం ఆ వర్గాల వాళ్ళ ఆర్థిక పరిస్థితి. ఇక ముస్లింలు టార్గెట్ చేసే అంశం ప్రేమ. ఇవి రెండు కూడా ఎవరు ఊహించని స్థాయిలో భారతదేశ సంస్కృతి మీద, సంప్రదాయాల మీద తీవ్రమైన ప్రభావాన్ని, దాడిని చేస్తున్నాయి. ఈ రెండు అంశాలు కూడా భారతదేశంలో ఎవ్వరూ ఊహించలేనంత నష్టాన్ని సనాతన ధర్మానికి, భారతీయ సంప్రదాయాలకి చేస్తున్నాయి. నిజానికి ఈ మత మార్పిళ్లన్నీ కూడా ఒక ప్రణాళికబద్ధంగా సాగుతున్నాయి. సనాతన ధర్మాన్ని నిర్మూలించేందుకు 200 సంవత్సరాలుగా క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో పనిచేస్తున్నాయి. భారతదేశాన్ని క్రైస్తవ రాజ్యంగా మార్చాలని ఒకవైపు, ఇస్లాం దేశంగా మార్చాలని మరో మతం తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. మొత్తం మీద టార్గెట్ అయితే ఒకటే, భారతదేశాన్ని కాదు, ఈసారి భారతీయ జనాభాని కూడా ఆక్రమించాలనేది. నాటి క్రైస్తవ మిషనరీలకు కావచ్చు, ఈనాడు పనిచేస్తున్న మిషనరీలకు కావచ్చు, ఆనాటి మొఘలులకు కావచ్చు, ఇప్పుడుంటున్న ముస్లింలకు కావచ్చు, ఒక్కటే తేడా. పూర్వం మత మార్పిడి అనేది బలవంతంగాను, బహిరంగంగాను జరిపించేవాళ్ళు. కానీ ఇప్పుడు గుట్టు చప్పుడు కాకుండా ఒక్కొక్క వ్యక్తిని మతం మార్చుకుంటూ పోతున్నారు. భారతదేశంలో క్రైస్తవ మిషనరీలు చేస్తున్న ఘోరాలను ప్యూ అనే పరిశోధక సంస్థ తన నివేదికలో పేర్కొంది. క్రైస్తవులుగా మారిన వాళ్లలో 54% మంది హిందూ ఆచారాలను ఇంకా విశ్వసిస్తున్నారని తెలిపారు. పునర్జన్మ, గంగా శుద్ధి అనే 2 కీలకమైన హిందూ సిద్ధాంతాలను వాళ్ళు పాటిస్తున్నారని తెలిపారు. అంతేకాదు, దీపావళి జరుపుకోవడంతో పాటు నుదుటన తిలకం సైతం పెట్టుకుంటున్నారు క్రైస్తవులు. క్రైస్తవుల్లో సగం మంది దక్షిణ భారతదేశంలో ఉన్నారని ప్యూ తన నివేదికలో తెలిపారు. ఈశాన్య ప్రాంతంలో క్రైస్తవుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందన్నారు. ఇక్కడ గిరిజనులే అత్యధికంగా క్రైస్తవులు మారుతున్నారట. అయినప్పటికీ వీళ్ళు ఇంకా హిందూ పద్ధతులను విశ్వసించడానికి కారణం ఒకటి రిజర్వేషన్, మరొకటి బలవంతంగా మతం మార్పిడి చేయించడం. కేవలం డబ్బు కోసం మాత్రమే మతం మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హమీర్పూర్కి చెందిన రామ్కాళీ ప్రజాపతి అనే మహిళ తన సోదరుడు రాంపాల్ అనారోగ్యంతో బాధపడుతున్నాడని ప్రైవేట్ ఆసుపత్రిలో చూయించే స్తోమత లేకపోవడంతో స్థానికంగా ఉండే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇక్కడే చికిత్స అందిస్తే చనిపోతాడని తాను ఢిల్లీ తీసుకువెళ్లి చికిత్స చేయించి వారం రోజుల్లో తిరిగి తీసుకువస్తానని కైలాష్ తీసుకువెళ్లాడు. వారం రోజులైనా రాంపాల్ రాకపోవడంతో కైలాష్ను రామ్కాళీ నిలదీసింది. అయితే కైలాష్ సరైన సమాధానం చెప్పకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పుడే దిమ్మ తిరిగిపోయే ఒక నిజం బయటకు వచ్చింది. అదే, కైలాష్ గ్రామస్తులను ఢిల్లీ తీసుకువెళ్లి అక్కడ మత మార్పిళ్లకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పుడు కానీ గ్రామస్తులకు అర్థం కాలేదు, కైలాష్ గ్రామంలో చాలా మందిని ఇలాగే తీసుకువెళ్లి మత మార్పిళ్లకు పాల్పడ్డాడని. అంతేకాదు, ఇలా మతం మారిన వాళ్ళకి చాలా మందికి డబ్బులు కూడా ఇచ్చినట్లు సమాచారం. మత మార్పిడి సమావేశాలు నిర్వహిస్తున్న పాస్టర్ సోను మాత్రం బెయిల్ పైన విడుదలయ్యాడు. అయితే ఇలాంటి సమావేశాలు నిర్వహించడం ద్వారా పెద్ద సంఖ్యలో ప్రజలను క్రైస్తవ మతంలోకి మారుస్తున్నారని అదనపు అడ్వకేట్ జనరల్ పీకే గిరి కోర్టుకు తెలిపారు. గ్రామంలోని ప్రజలను క్రైస్తవ మతంలోకి మార్చడానికి కైలాష్ వాళ్ళని ఢిల్లీకి తీసుకుని వెళ్తున్నాడని, ఈ పని కోసం అతనికి చాలా డబ్బులు కూడా అందాయని అడిషనల్ అడ్వకేట్ జనరల్ అందుకు సాక్ష్యాలు సైతం ఉన్నాయంటూ కోర్టుకు తెలిపారు. ఇదిలా ఉండగా రాంపాల్ను క్రైస్తవ మతంలోకి మార్చలేదని, కేవలం ఢిల్లీకి చికిత్స కోసమే తీసుకువెళ్లానని కైలాష్ తరఫు న్యాయవాది వాదించారు. అయితే అక్రమ మత మార్పిడి కేసులో అరెస్ట్ అయిన కైలాష్ బెయిల్ పిటిషన్ పైన అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి రోహిత్ అగర్వాల్ నేతృత్వంలోని సెషన్ కోర్టు విచారణ చేపట్టింది. విచారణ సమయంలో పలు కీలక అంశాలను జస్టిస్ రోహిత్ అగర్వాల్ ప్రస్తావించారు. ఉత్తరప్రదేశ్ అంతటా కూడా ఎస్సీ, ఎస్టీ పేదవాళ్లని క్రైస్తవ మతంలోకి అక్రమంగా మార్చడం చాలా పెద్ద ఎత్తున జరుగుతోందని కోర్టు పేర్కొంది. మత మార్పిడి ఆరోపణలు ఎదుర్కొంటున్న కైలాష్ బెయిల్ పిటిషన్ ను జస్టిస్ రోహిత్ అగర్వాల్ తిరస్కరిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 25 ఒక మతాన్ని స్వీకరించడానికి, ప్రచారం చేసుకోవటానికి, ప్రకటించుకోవటానికి మాత్రమే హక్కును అందిస్తోందని కోర్టు తెలిపింది. మరొకరిని ఒక మతం నుంచి మరో మతంలోకి మార్చే హక్కు ఇవ్వట్లేదన్న విషయాన్ని కూడా కోర్టు సూచించింది. ఇలాంటి వాటిని ఏమాత్రం ప్రోత్సహించలేమని కూడా చెప్పారు. ఇదే పరిస్థితి కొనసాగితే దేశంలోని మెజారిటీ వర్గం అతి త్వరలోనే మైనార్టీలుగా మారిపోతారని న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ఒక మతం నుంచి మరో మతంలోకి మారే కార్యక్రమాలను
తక్షణమే ఆపాలంటూ కూడా కోర్టు సూచన చేసింది. దేశంలోని మత మార్పిడిపై కోర్టులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయంటే వాటి తీవ్రత ఎంత స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలి. ఈ మత మార్పిడుల అంశంపై స్వతంత్ర ఉద్యమ సమయంలోని ఎంతో మంది ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. ఒక హిందూ మతం మారుతున్నాడు అంటే కేవలం ఆ వ్యక్తి హిందుత్వానికి దూరమైనట్లు లేదా మరో మతంలోకి మారినట్లు కాదు, ఈ దేశానికి ఒక శత్రువు కూడా పెరిగినట్లే అంటూ అర్థం చేసుకోవాలని స్వామి వివేకానంద వ్యాఖ్యానించారు. ఆ రోజుల్లోనే ఇలాంటి పరిస్థితులు ఊహించగలిగారు అంటే వాళ్ళ వికృత క్రీడ ఏ పాటిదో ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ మత మార్పిడిని ఆపేందుకు ప్రత్యేక చట్టాలను రూపొందించాల్సిన అవసరం కూడా ఉందని అప్పట్లోనే గ్రహించారు. అంతేకాదు మతం మారిన వాళ్ళకి రిజర్వేషన్ ఫలాలు అందకుండా కఠిన నిబంధనలు కూడా పెట్టారు. అందులోని చిన్న చిన్న లోపాలను అడ్డం పెట్టుకుని లేదా లొసుగులను అడ్డం పెట్టుకుని తప్పించుకుంటూ ఉన్నారు. మేము కేవలం యేసుని నమ్ముతాం తప్ప ఎక్కడ క్రైస్తవ్యంలోకి మారలేదని సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతూ సమర్థించుకుంటున్నారు. ఇప్పటికైనా సరే అలహాబాద్ న్యాయస్థానం లాంటి వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్ కావచ్చు, లేదా నాటి స్వతంత్ర సమర యోధులు ఆనాటి దేశభక్తులు చేసిన వ్యాఖ్యల్ని తలుచుకునైనా సరే ఈ మత మార్పిళ్ల అంశాన్ని సీరియస్గా తీసుకోకపోతే చాలా ప్రమాదం ముందు ముందు జరిగే అవకాశం ఉంది. కేవలం మత మార్పిళ్ళు అనేది ఒక మతం యొక్క జనాభాను తగ్గించడం మాత్రమే కాదు, ఈ దేశానికి వ్యతిరేకంగా శత్రువులను కూడా పెంచుతుందన్న విషయాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ ఉండండి. అందుకే మత మార్పిళ్లకు వ్యతిరేకంగా ప్రతి భారతీయుడు పోరాడాల్సిన సమయం వచ్చింది, లేదా అలా పోరాడుతున్న వాళ్ళకి సహకరించాల్సిన సందర్భం కూడా వచ్చింది. ఆలోచిస్తారని, అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. జై హింద్.